హలో కన్నా మస్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇలా నేను వచ్చేసి శిల్పకళ షెడ్ శిల్పకళ 2 అవుతున్నా. ఇక్కడ వచ్చేసి మొత్తం బొంబాయి మోడల్ అన్నట్టు మొత్తం ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం అయితే అట్లనే ఉంటుంది. సో మీకైతే ఇప్పుడైతే ఇక్కడ జరుగుతున్న వర్క్ ఎట్లుంది ఏం కదా అనేది చూపిస్తా. సో చూసిరు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిట్టింగ్ గణపతి, అంతేకాకుండా ఇక్కడ మనకి స్టాండింగ్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు అఘోరి గణపతి అన్నట్టు మీద చూసుకోరి హెయిర్ స్టైల్ అనేది. అంతేకాకుండా మనకైతే 4 హ్యాండ్స్ అన్నట్టు అటాచ్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఈ గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్ చూడరు డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. కాక కానీ ఒక్కసారి మీరైతే శిల్పకళకి వచ్చి అయితే విజిట్ చేయరు. ఈ గణపతి చూసుకోరు కాక ఖాళీ క్రాసులను అయితే కూర్చుంది, మొత్తం అయితే పార్ట్స్ అయితే ఫిక్స్ చేసిరు. ఇంకో కొన్ని హ్యాండ్స్ వర్క్ అయితే ఉంది కాక. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అన్నట్టు. గణపతి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది, అటాచ్మెంట్ అయిపోయింది, ఖాళీ పేపర్ వర్క్ కూడా అయిపోయింది అన్నట్టు కాక. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఈ సిట్టింగే డిఫరెంట్ కాక ఖాళీ ఎట్లా అంటే మనకు వేరే మనకైతే చూడొచ్చు. మనకు వచ్చేసి గణపతి వచ్చేసి దాదాపు ఒక 12 నుంచి 14 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకోరు కాక మనకు వచ్చేసి ఇది అయితే మొత్తం చుట్టూరంగానే అయితే స్టాండ్లు పెట్టి అయితే అంటే అటాచ్మెంట్స్ అయితే ఎత్తుర్రు. మీద చూసుకోరి మొత్తం అయితే అటాచ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అన్నట్టు ఆల్మోస్ట్. ఈ గణపతి చూసుకోరి కాక ఖాళీ వేరే ఇక మన గల్లీలో పెడితేనైతే కోమా ఉంటుంది. మొత్తం హైట్ చూసుకొని షెడ్ దగ్గరకి అయితే ఉందన్నట్టు. మీద చూసుకొని అటాచ్మెంట్స్ ఆల్మోస్ట్ ఉంది. మనకైతే చేసి హ్యాండ్స్ వర్క్ను లెగ్ వర్క్ పేపర్ వర్క్ కొడితే ఖాళీ మొత్తం కూడా కంప్లీట్ అన్నట్టు. అంతేకాకుండా మనకు శిల్పకళలో ట్రెండింగ్ అవుతున్న గణపతి చూడొచ్చు. ఇక్కడైతే మనకు రాక్షసుని అయితే సంహరించుతున్నట్టు గణపతి అవుతుంది కదా. మొత్తం ఇవన్నీ వచ్చేసి కూడా అవే పీసులు అన్నట్టు. ఆల్మోస్ట్ అయితే మొత్తం ఈ పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. మీద మనకు శేషనాగు అయితే ఉడురి కాక మొత్తం వేరే ఉంది. ఇవన్నీ మొత్తం వచ్చేసి మొత్తం కూడా అవే పీసులు కాక వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు అయోధ్య రాముని సింబల్ అయితే అంటే సేమ్ యాజ్ ఇట్ అయితే గణపతి అట్లా దించేసిరు. మనకు చేతిలో వచ్చేసి బాణం వస్తుంది, అట్లా వచ్చేసి మనకు బాణాలు కూడా వస్తాయి అన్నట్టు. సో చూస్తారు కదా, ఇక్కడ మ్యూజియం కూడా చూడొచ్చు. మొత్తం అయితే వేరే కాక అంటే ఇప్పుడు మనకైతే ఇంకా గణపతులు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నట్టు. మనకు వచ్చేసి ఇవి మొత్తం అయితే కలరింగ్ అయినాక చూడాలి కాక కోమా అంటే కోమా ఉంటుంది. సో మీరు కనుక ఈ కలరింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఒకసారి కింద కామెంట్ చేయరు. సరే ఉంటాం వల్ల జై శ్రీ గణేష్ జై శ్రీరామ్.